ప్రభు నామమున అందరికీ కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థించుకుంటాను. స్థుతులపైన ఆసీనుడైన దేవానికి వందనములు, నీకు స్తోత్రాలు. నాయన గడిచిన కాలం అంతే మమ్మల్ని కాచి కాపాడి సజీవ రెక్కలలో ఉంచినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు. నేను మా హృదయములు మార్చుము, మనసులు మార్చుమని అడుగుచున్నాం ప్రభా. వాక్యం ఎడల ప్రభా జీవించే భాగ్యం దయచేయమని అడుగుచున్నాను ప్రభా. వినిచున్న వారికి, చూచుచున్న వారికి, ప్రతి ఒక్కరికి మారు మనసును దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. సామెతలు 31:30 చూద్దామండి. వాక్యం: అందము మోసకరమైనది, సౌందర్యము వ్యర్థము, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఏంటదండి? అందము మోసకరమైనది, యెహోవాయందు భయభక్తులు కలిగిన స్త్రీ ఏమవుతుంది? కొనియాడబడుచున్నది. మనం దేవుని ఎడల మనము ఎలా ఉండాలి? విశ్వాసంతో ఉండాలి. మనం అలంకరించుకుంటాం కాదు, కానీ మనం ఈ లోకపు వైపు ఉన్న దాంట్లో మనం ఏం చేస్తాం? అందము, మోసం, అందము, డబ్బు, ధనము, ఈ బట్ట ఆ బట్ట కట్టుకోవాలని చూస్తూ ఉంటాం. కానీ అందం ఏంటది? మోసకరమైనది, సౌందర్యము వ్యర్థమని చెప్పుచున్నాడు. అలాంటినప్పుడు మనం ఇవన్నీ విడిచిపెట్టి దేవుని యందు మనము భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల భయమును, భక్తిని కలిగి ఉంటే దేవుడు అవంతట అవే మనకి దయచేస్తూ ఉంటాడు. మనం స్త్రీలు ఎలా ఉండాలి? ప్రశంసించబడిన స్త్రీ వలె ఉండాలి. ప్రత్యేకింపబడిన స్త్రీ వలె ఉండాలి. మనం ప్రత్యేకముగా అనగా దేవుడు మనలను నూతన సృష్టిగా ఎలా సృష్టించినప్పుడు ఉంటామో అలాగ నూతనమైన మనస్సును కలిగి ఉండాలి. మనం ఆమె విశ్వాసముగా బలముగా ఉండాలి. ఎలా ఉండాలి? స్త్రీ విశ్వాసముగా బలముగా ఉన్నందున ఆమె ప్రవాహముతో కూడినదై జల ప్రవాహము ఇలా వెలుచున్నప్పుడు ఆ జల ప్రవాహాన్ని ఎవరైనా ఆఫ్ చేయగలరా? ఆఫ్ చేయలేరు కదా. దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అలాగ ఉంటుంది. అలాగ ముందుకు సాగిపోతూ ఉండాలి. ఆమె సంతృప్తిగా ఉంటుంది. యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ సంతృప్తిగా ఉంటుంది. కృపచేత ఆమె పరిస్థితుల వలన చలించబడుతుంది. ఎందుకంటే ఆమె ప్రభు ఆశలో ఉన్నది కాబట్టి, ప్రభు వాక్యంలో ఉన్నది కాబట్టి, ప్రభువుని స్తుతిస్తుంది కాబట్టి, దేవుని శక్తి పెంచి దేవుని మీద ఆధారపడి దేవునిలో శక్తి కలిగి ఉంటుంది. కాబట్టి ఆమె కష్టాలను కాను, శోధనలను కానీ ఏమొచ్చినను కూడా ఆమె భయపడకుండా ఉంటుంది. యెహోవాకు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడునని చెప్పుచున్నాం. స్త్రీలు కానీ పురుషులు కానీ ఎవరమైనా సరే మనం ఎలా ఉండాలంటే మనం దేవుని నమ్ముకునిచున్నాము కాబట్టి మనము ఎలా ఉండాలి? దేవుని ఎడల మనము నమ్మకమును, విశ్వాసమును కలిగి ఉండాలి. మనము దేవుని ఎడల నమ్మకము, విశ్వాసము లేకపోతే మనం ఏది కూడా చేయలేము. దేవుని ఎదుట మనము గొప్పలుగా పోకూడదు. గర్వమునకు ముందు ఏమి నడుచును? నాశనము నడుచును. అలాగే మనం గర్వమును విడిచిపెట్టాలి. గర్వమును విడిచిపెట్టి దేవుని యందు భయమును, భక్తిని కలిగి ఉండాలి. మన అందము ఇవన్నీ కూడా మనకు తోడురావు. ఈ రోజులలో చాలా చెడ్డ దినములు. ఈ చెడ్డ దినముల నుంచి మనము బయటకు తప్పుకోవాలంటే ఏం చేయాలి? దేవుని ఎడల విశ్వాసమును, నమ్మకమును కలిగి ఉండాలి. ఎఫెసీయులకు 5:15 చూద్దాం. చూడండి: దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకునుచు అజ్ఞానుల వలె కనుక జ్ఞానము కలిగి నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నాడు. ఎలాగా? దినములు చాలా చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుని జ్ఞానుల వలె నడుచుకోమని చెప్పుచున్నాడు. జ్ఞానము కలిగి మనం యెహోవా యందు భయభక్తులు కలిగి మనము నడుచుకోమని చెప్పుచున్నాడు. నిజమే, ఈ రోజులన్నీ కూడా ఒకవేళ మంచి మాట్లాడినా కూడా తప్పే తీసుకుంటున్నారు. ఒకవేళ మంచి చెప్పినా కూడా చెడే కిందనే భావిస్తున్నారు తప్ప. కానీ మంచి కోసం ఎవరను కూడా ఆలోచించట్లేదు. మనం అలాంటినప్పుడు మనం నిరీక్షణ కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన విజ్ఞాపనములో కలిగి ఉండాలి. మనము పట్టుదల కలిగి ఉండాలి. పూర్ణ హృదయంతో, పూర్ణ శక్తితో, పట్టుదలతో మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే స్త్రీలు ప్రార్థించినప్పుడు ఎన్నో కొన్ని అద్భుతములు జరిగినవి, ఎన్నో కొన్ని ఉపయోగంలో ఉన్నవి. మా బిడ్డలు లేని వారికి కలిగినవి. యెరూషలేమును కాపాడినది. ఎస్తేరు ఆశీర్వదింపబడినది. అబిగయీలు ఆశీర్వదింపబడినది. ఈ న్యాయాధిపతుల పైన రాజు కింద ఏలిన అబిగయీలు కూడా ఉన్నది. మనం ఎంతోమంది స్త్రీలను మనం చూస్తున్నాం. మనం ఎలా ఉండాలంటే స్త్రీలు రోధించే స్త్రీలుగా ప్రార్థన చేయాలి. మనం వేదన కలిగి ప్రార్థన చేయాలి.
మనం ఎప్పుడూ కూడా దేవుని ఎడల మనం ఎలా ఉండాలి? రోధించే స్త్రీలుగా ఉండాలి. యెహోవా యందు భయభక్తులు. ఎందుకంటే దినములు చాలా చెడ్డవి. సమయమును పోనీయక ఇది నాది అది నాది అని ప్రాకులాడటం మానేసి దేవుని ఎదుట మనం రోధించే స్త్రీలుగా ఉండాలి. మనం స్త్రీలనే కాదు, పురుషులు కూడా, ప్రతి ఒక్కరూ కూడా మనము రోధించేవారుగానే ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని ఎడల మనము భయమును భక్తిని కలిగి ఉండాలి. అవి విడిచిపెట్టేసి మనము ఈ లోక వైపు చూడకూడదు. రోధించే స్త్రీలుగానే ఉండాలి. మనం ఎప్పుడూ కూడా మనం రోదన కలిగి ప్రార్థన చేయాలి. స్త్రీలనే కాదు, స్త్రీలనేమి పురుషులనేమి ప్రతి ఒక్కరూ కూడా మనం ఎలా ఉండాలంటే రోధించేవారుగానే ఉండాలి. మనం ఎఫెసీయులకు 6:15 ఒకసారి చూద్దామండి. పాదములకు సమాధాన సువార్త వలనైనను సిద్ధ మనసు జోడు తొడుగుకుని నిలువబడి. ఎలాగో మన పాదములకు సమాధానమనే సువార్తను తొడుగుకుని మనము సిద్ధపాటు కలిగిన వారు వలె ఉండాలి. పాదములకు సమాధానం సువార్త వలనైనను సిద్ధపడు మనసు కలిగి ఉండాలి. జోడు తొడుగుకునే సిద్ధపడు అనే మనస్సుకు మనము జోడు తొడుగుకునే మనము వెళ్ళాలి వెదరికి. అంతే సువార్తను ప్రకటిస్తున్నాం, సువార్తను చేస్తున్నాం. ఎలా చేస్తున్నాం? మన హృదయపూర్వకంగా చేయాలి. ఒకరిని హింసించేలాగా కాదు, ఒకరిని బాధ పెట్టేలాగా కూడా ఉండకూడదు. మనం ఎలా ఉండాలి? మారు మనసును కలిగి ఉండాలి. మన హృదయమును మార్చేదిలాగానే ఉండాలి. ఎదుటి వారిని రక్షించే విధంగా ఉండాలి. మనం సువార్త చేస్తున్నామంటే సిద్ధ మనసును కలిగి ఉండాలి. సిద్ధ మనసు అనే జోడుని తొడుగుకుని మనము సమాధానం అనే పాదములకు సిద్ధ మనసు అనే జోడుని తొడుక్కుని మనం నిలవబడాలి. ఇవన్నీయును కాక విశ్వాసమును డాలు అని తొడుగుకుని దానితో మీరు దుష్టుని అంగీన బాణములన్నిటినీ కూడా ఆర్పకుడి శక్తిమంతులగుదురు. ఎలాగో ఇవన్నీ కాకుండా విశ్వాసం అనే డాలును మనము తొడుగుకుని మనము దేవుని ఎదురికి ముందుకు వెళ్ళాలి. అంతేగాని మనము సిద్ధ మనసు లేకుండా ఎదరికి వెళ్ళి ఏమి సుఖము? ఏది కాదు కదా. మనము ఒకవేళ మారు మనసును కలిగి ఉన్నాము, దేవుని సేవలో కొనియాడబడుచున్నాము, లేకపోతే దేవునికి మనము లోబడి బ్రతుకుచున్నాము. కానీ అలాంటినప్పుడు మనకి ఎన్నో శోధనలు, ఎన్నో వేదనలు వస్తాయి. ఇవన్నీ విడిచిపెట్టి మనం సిద్ధపాటు యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా యందు కృప చూపుచు యెహోవా యందు నిత్యము కొనియాడబడేవారిగానే ఉండాలి. ప్రతి ఒక్కరమును కూడా, పురుషులేమి స్త్రీలేమి పెద్దవారు యవనస్తులు కూడా వాక్యముతో మన మనస్సును సిద్ధము చేసుకోవాలి. ఈ వాక్యమును మీకును మాకును మనందరికీ తోడయుండును గాక. ఆమేన్. స్తుతులపైన ఆసీనుడైన దేవుని నీకు స్తోత్రాలు, నీకు వందనాలు ప్రభా. ప్రార్థనలు అంగీకరించినైనా ప్రభా, కృపగల దేవ, దయగల మా తండ్రి, మా హృదయములు మార్చు, మా మనస్సులు మార్చమని అడుగుచున్నాను ప్రభా. విరిగి నలిగిన హృదయమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. వాక్యం వినిచుండగా మారు మనసు దయచేయమని అడుగుచున్నాను ప్రభా. మా శత్రువుల్ని, మిత్రువుల్ని దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. ధనికులనేమి భేదలనేమి దీవించమని అడుగుచున్నాను ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబంలో శాంతిని, సమాధానమును దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నీ కనికరమును, నీ దయను దయచేయమని అడుగుచున్నాను ప్రభా. నేను శోధనలో పడుకోకుండా ప్రభా మమ్మల్ని నీ చేతుల కింద భద్రము చేయమని అడుగుచున్నాను ప్రభా. నేను ప్రతి ఒక్కరిని ప్రభా నీ హృదయములు మార్చమని అడుగుచున్నాను ప్రభా. నీ వైపు త్రిప్పమని అడుగుచున్నాను నాయన ప్రభా. ఎన్నిక లేని వారు ప్రభా నీకు స్తోత్రం చేయుచున్నాను నాయన ప్రభా. నీవేనైనా ప్రభా. మరి నాయన ఎంతోమంది నాయన ప్రభా హాస్పిటల్లో ఉన్నారు ప్రభా. వారిని బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. గురుడ్డి వారిని, ముగ్గు వారిని, చెవిటి వారిని కూడా బాగు చేయమని అడుగుచున్నాం ప్రభా. పిల్లలు లేని వారికి పిల్లలు దయచేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. మనశ్శాంతి లేని వారికి మనశ్శాంతిని దయచేయమని అడుగుచున్నాం ప్రభా. యవనస్తులు మా ప్రభా నీ వాక్యం చేత ప్రభా శుద్ధి చేసుకున్నట్టుకు సహాయం చేయమని అడుగుచున్నాం ప్రభా. ప్రతి ఒక్కరు హృదయము మార్చు, మనస్సు మార్చుమని అడుగుచున్నాను ప్రభా. నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభా. వట్టివారు మట్టివారు నాయన ప్రభా. నాయన నీకు స్తోత్రాలు నాయన. పవిత్ర దేశంలో ఉన్నవారు, వచ్చుచున్నవారిని, వెళ్ళుచున్నవారిని క్షేమముగా చేరుటకు, క్షేమంగా పని చేసుకునేటకు సహాయం చేయమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీకే స్తోత్రము గానం చేయుచున్నాను నాయన ప్రభా. నీటి బుడగలాంటి జీవితములు నాయన ప్రభా. నాయన ప్రభా మా జీవితములు ప్రభా మార్చమని అడుగుచున్నాను నాయన ప్రభా. నాయన ప్రభా ఎవరినైనా మర్చిపోయింటే వారందరినీ దీవించమని అడుగుచున్నాను నాయన ప్రభా. చదువుకుంటున్న బిడ్డలందరినీ దీవించమని అడుగుచున్నాను ప్రభా. నా ప్రార్థనను నీ పాద సన్నిధి చేర్చుకోమని యేసు బ్రతిమాలు వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మా నిత్య ఆహారం నేడు మాకు దయచేయము. మరణస్థలను మేము క్షమించిన ప్రకారం మరణములను క్షమించము. దుష్టు నుండి శోధన నుండి తప్పించము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నావు మా తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.